ఆదిత్య 360 మూవీలో వాడిన టైం ట్రావెల్ మిషన్ బహుశా ఇదేనా? మానవుడు మొట్టమొదటిసారిగా చంద్రుడిపై తిరిగినటువంటి సన్నివేశాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నమస్తే ఇండియా, నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం జర్మనీలోని బవేరియన్ స్టేట్ క్యాపిటల్ అయిన మ్యూనిక్ సిటీలో ఉన్నాం. ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, డర్చెస్ మ్యూజియం అంటారు. ఈరోజు ఈ వీడియోలో ఈ మ్యూజియం గురించి, ఇందులో ప్రదర్శించబడిన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, మిషన్ల గురించి, అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన విమానాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ డచ్ మ్యూజియం 1903లో స్థాపించబడింది. అంటే దాదాపు 120 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగింది. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూసుకోండి మ్యూజియం టికెట్ రేట్లు. నాకైతే 15 యూరోలు ఈ టికెట్ పడింది. మ్యూజియం మొత్తం 5 ఫ్లోర్లు ఉంటుంది. ఏ ఫ్లోర్లో ఏమేమి వస్తువులను ఎగ్జిబిట్ చేశారో క్లియర్గా ఉంటుంది ఇక్కడ. ముందుగా మనం -1 ఫ్లోర్కి వెళ్ళి ఈ విమానాల సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ మీరు చూసుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ కలెక్షన్లో ఈ మ్యూజియం కూడా ఒకటి. ఇందులో పాతకాలం నుండి ఆధునిక విమానాల వరకు చాలా అంటే చాలా విమానాల ప్రదర్శనలో ఉన్నాయి. అంతేకాదు ఇందులో రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా చాలా వరకు ఇవి విమానాలని వాడారని ఇక్కడైతే రాసింది. ఈ మ్యూజియం బయట నుంచి చూసినప్పుడు ఇంత పెద్ద మ్యూజియంలో అసలు లోపల ఏమేమి పెట్టుంటారా అనే డౌట్ అయితే వచ్చింది. బట్ లోపలికి వచ్చి చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్. అసలు ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లని ఇవన్నిటిని ఇక్కడ అకామిడేట్ చేశారంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం అని అనుకోవాలి. చూడండి, రైట్ బ్రదర్స్ చేసిన మొట్టమొదటి విమాన నమూనాల నుంచి మొదటి జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ల వరకు అన్ని నమూనాలు ఇక్కడైతే మనకి ఎగ్జిబిట్ చేశారు. చాలా 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 అద్భుతంగా ఉంది. అంతేకాదు ఇక్కడ కొన్ని విమానాల్లో మనం అయితే ప్రత్యేకంగా ఎక్కి దాంట్లో ఉన్న అనుభూతిని అయితే పొందొచ్చంట. ఇదే అండి ఆ విమానము. సో లోపలికైతే వెళ్ళిపోదాం రండి. స్టెప్స్ కూడా పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ఊరికే అనరు. బాబా చాలా బాగుంది. లోపల చూద్దాం రండి. ఇక్కడ సీటింగ్ అయితే రిమూవ్ చేసినారు, ఇక్కడ కూర్చోవడానికి ఏదీ లేదు. కానీ ఇక్కడ మీరు చూడండి, ముందర భాగం మొత్తం మనకి ఒక గ్లాస్ రూమ్లో మనకి ఇచ్చాడు. పైలట్స్ టెక్నాలజీ చూడండి, అప్పట్లోనే ఎంత గొప్ప టెక్నాలజీ ఉంది కదా. అండ్ ఇక్కడ ఒక పేపర్లో దాని హిస్టరీ కూడా నీట్గా రాసి ఉంది. ఇక్కడున్న సీట్లు మొత్తం ఇప్పుడు రిమూవ్ అయితే లేవు, ఇప్పుడైతే రిమూవ్ చేశారు. ఇప్పుడు మనం స్పేస్ ఎక్స్ రాకెట్స్ మోడల్ స్పేస్ టెక్నాలజీ ఫ్లోర్లో ఉన్నాం. స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ 2002లో స్థాపించిన ప్రైవేట్ సంస్థ. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే గ్లోబ్ ఎన్ని రకాలుగా ఈ లైటింగ్ చేంజ్ అవుతుందో చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ మ్యూజియంలో స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ మోడల్ గురించి, సాంకేతిక గురించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఉంటుంది. ఈ ఫ్లోర్లో మ్యాక్సిమం ఈ రాకెట్లో ఎట్లా యూజ్ చేసినారు, దీని మధ్యలో పార్ట్స్ ఏంటి అన్నీ చాలా వివరంగా ఇందులో అయితే డిస్ప్లే చేశారు. ఫాల్కన్ 9 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సక్సెస్ఫుల్ రీయూజబుల్ రాకెట్. అంటే ఒకసారి ప్రయోగించిన రాకెట్ తిరిగి భూమిపై ల్యాండ్ అయ్యి మళ్ళీ వాడుకోవచ్చు. సూపర్ కదా. దీనివల్ల స్పేస్ ప్రయోజనాల ఖర్చు చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ ఎక్కువగా స్టార్లింక్ శాటిలైట్ను లాంచ్ చేయడానికి వాడతారంటండి. సో మీరందరికీ తెలిసిందే, దీని ద్వారా ప్రపంచంలో హై స్పీడ్ ఇంటర్నెట్ మనకు అందుతుంది. ఒక్కసారి ఊహించండి, స్టార్లింక్ ఇండియాలో ప్రవేశపెడితే ఇంటర్నెట్ వాడకం మనలో ఎంత పెరిగిపోతుందో. మొదటిగా వాడిన చిన్న రాకెట్ నమూనాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు జర్మనీ తయారు చేసిన ప్రపంచపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రాకెట్ కూడా ఇక్కడే ఉంది. 1969లో మనిషి మొట్టమొదటిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన ఘనత
ఈ మ్యూజియంలో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు చంద్రుడిపై ల్యాండ్ అయిన లూనార్ మోడల్ ఈగల్కి దగ్గరగా ఉన్న లైఫ్ స్టైల్ మోడల్ ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, టైర్ మార్క్స్ కూడా ఎంత యూనిక్గా పెట్టాడు. యాజ్ ఇట్ ఈస్గా మన మూన్పై ఎలా ఉంటుందో దాని నమూనానైతే దింపేసినాడని చెప్పచ్చు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మీకు చూడండి, ఆయన నిజంగానే ఆ బండి తోలుతున్నాడా, ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా మూన్ పైన చూస్తున్నామా విజువల్స్ అన్నట్లుగా కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఒక్కరో కూడా మిస్ అవ్వలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడైతే మనకి డిస్ప్లేలో పెట్టారు. పాపా విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ రూమ్ మొత్తము రోబో థీమ్ అండి. సో రోబోస్ గురించి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఈ రూమ్ మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అప్పట్లో రోబోస్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో ఇక్కడైతే డిస్ప్లే చేశారు. ఇది డెలివరీకి స్విగ్గీ జొమాటో లాగా మొత్తానికి డెలివరీ అయితే ఇచ్చేస్తుంది. హ్యాపీగా అలా తీసుకోను. సో ఆ మోడల్ని ఇక్కడైతే మన డిస్ప్లేలో పెంచారు. వావ్, ఇక్కడ మై ఫేవరెట్ కంపెనీ బాష్ అయితే ఉంది. సో ఇందు కింద ఉన్న మిషన్ ఏమంటే లాజిస్టిక్ యూస్ చేస్తారు. పెద్ద పెద్ద వెయిట్స్ని అదైతే క్యారీ చేస్తుంది. సో ఇంకొక రోబో అయితే ఉంది, ఏదో చిట్టి రోబో ఉన్నట్లు ఉంది, పొట్ట కూడా వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి, ఈ రోబోకి హ్యాండ్ మూమెంట్ కూడా ఉంది. సో ఒక మనిషి కూడా దీన్ని ఆపరేట్ హ్యాపీగా చేసుకోవచ్చు అనుకుంటాను. సో ఇక్కడైతే మనకి కింద డిస్ప్లేలో మనిషి ఆపరేట్ చేసినట్లు అనిపిస్తుంది. అంత బాగుంది కదా. సో ఇవే అండి, ఈ రూమ్ మొత్తం అన్నీ ఇవే ఇలాగే ఉన్నాయి. చాలా 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 రోబోట్స్ అయితే ఉన్నాయి. ఈ రోబోట్ చూడండి ఎంత బాగుంది. ఈ ఫ్లోర్ మొత్తము కట్టడాలే అండి, అంటే బ్రిడ్జెస్ గురించి మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం అంతే థీమ్గా పెట్టేశాడు. సో ఫస్ట్ మనము ఈ కర్రల ద్వారా నిర్మించిన బ్రిడ్జిల నుంచి లేటెస్ట్ బ్రిడ్జిల వరకు అన్ని నమూనాలు ఈ రూమ్లో అయితే చాలా 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 చక్కగా మనకి ప్రదర్శించబడింది. సో చూడండి, ఈ ముందు బ్రిడ్జెస్ సిమెంట్ బ్రిడ్జిలు ఇవైతే. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ ఏం లేదు కానీ బట్ చూడడానికి మాత్రము చాలా 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 బాగున్నాయి. సో సివిల్ ఇంజనీర్స్ నాకు తెలిసి దీన్ని ఖచ్చితంగా చాలా ఇష్టపడతారు. మనం అనుకుంటాం కానీ ఒక కట్టడం కట్టడానికి బ్యాక్ సైడ్ ఎంత వర్క్ ఉంటుందో బాబా ఎంత యూనిక్గా ఉన్నాయి చూడండి. ఇవి కొన్ని కట్టడాలు అయితే ఈ పక్క ఆ పక్క ఒక ఇంటికి రెండింటి మధ్యలో ఆ బ్రిడ్జ్ని అయితే నమూనా చేశారు. సో ఇది చూడండి, ఇవి మొత్తము ఇది హౌరా బ్రిడ్జ్ ఉన్నట్లు ఉంది. ఇది కోల్కతా హౌరా బ్రిడ్జ్ అయితే నాకైతే దీన్ని చూస్తే అది నాకు గుర్తొస్తుంది. చాలా చాలా బాగుంది కదా ఇది. వాహ్ సూపర్. ఇవి మొత్తము ఇనుముతో తయారు చేసిన బ్రిడ్జెసే ఉన్నాయి. ఇవి ఫస్ట్ చెక్కలతో చేసి చూపించారు, తర్వాత సిమెంట్, తర్వాత ఇవి ఇనుముతో చేసిన బ్రిడ్జ్లన్నీ మనకి వరుసగా అయితే డిస్ప్లే పెట్టారు. ఈ రూమ్ మొత్తం అట్లే ఉన్నాయండి అన్నీ. చాలా చాలా బాగున్నాయి. సివిల్ ఇంజనీర్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ రూమ్ అయితే మిస్ అవ్వద్దండి. ఇది కేవలం బ్రిడ్జెస్కే కాదు, అద్భుతమైన కట్టడాలు కూడా చూడండి. ఇక్కడ ఈ కట్టడాన్ని కూడా వాళ్ళు ఎంత అద్భుతంగా డిస్ప్లేలో పెట్టారు. పాపా సూపర్ ఉంది కదా. ఈ పిల్లర్సే లేదు దీనికి. సో దీని గురించి చాలా పెద్ద కథ అయితే ఉందండి. ఇది ఈ మ్యూజియం కట్టిన మొట్టమొదటి పిల్లర్ అంటే ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ దాని గురించి నీట్గా ఉంది. ఇక్కడ చూడండి వాటర్స్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. ఇది భూమి తిరుగుతుంది అనడానికి ప్రత్యక్షంగా చూపించే ఓ సాధనము. ఇది పై ఫ్లోర్ నుంచి సన్నని దారంతో దీనైతే కిందికి వేలాడుతూ ఉంటుంది. దీన్ని పెండెలం అంటారు. పైనుండి సన్న దారంతో ఇది వేలాడుతుంది కదా, ఎప్పటికప్పుడు ఊగుతూ నెమ్మదిగా తన దిశనైతే మార్చుకుంటుంది. లియోన్ ఫోకస్ 1851లో దీన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టాడు. పెండ్యులం కింద చిన్న చిన్న గడియారం గుర్తులు పెట్టి ఉంటాయి. పెండ్యులం తిరుగుతూ వాటిని తాకుతూ భూమి రొటేషన్ ప్రభావాన్ని చూపిస్తుంది.
దీని గంటల కొద్దీ చూస్తుంటే భూమి ఎంత నెమ్మదిగా తిరుగుతుందో అర్థమవుతుంది. నాకు ఇష్టమైన మరొక థీమ్ అండి ఇది స్పేస్ ల్యాబ్. సో మనము రాకెట్ పైకి వెళ్ళిన తర్వాత అందులో ఆ స్పేస్లో ఎలా మనిషి ఉంటాడో ఎంత క్లియర్గా ఇక్కడ దీన్ని చూపించాడో చూడండి. బాబా బాబా, ఎంత న్యాచురల్గా ఉంది కదా. సో నిజంగానే ఆ లేడీ పైన అట్లా తిరుగుతున్నట్లుగా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించినారు. అద్భుతంగా ఉంది అసలు. రియల్గా చూస్తుంటే నాకు ఇంకా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి మిషన్స్ ఉంటాయి, అలాగే పైకి వెళ్ళడానికి అసలు ఏ మిషనరీస్ మనకి యూస్ అవుతాయి అని ఎంటైర్ ఫ్లోర్ మొత్తము అదే డిస్ప్లేలో పెట్టారు. ఇక్కడ మీరు చూడండి ఎంత అద్భుతంగా వాటిని ప్రదర్శనలో పెట్టారో మీకే అర్థమవుతుంది. అసలు ఇన్ని ఉంటాయా, ఒక్క రాకెట్ పైకి వెళ్ళడానికి స్పేస్లో తిరగడానికి ఇన్ని ఉంటాయా అని అయితే అనిపిస్తుంది. నిజంగానే తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. పాపా పాపా, ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇవి. ఒక్క రాకెట్ వెనక ఎంత కష్టం ఉంటుందో వీటిని బట్టే మనకు అర్థమవుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి. ఇది లాస్ట్ థీమ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే లుఫ్తాన్సా విమానాన్ని పూర్తిగా డిస్మాండిల్ చేసి డిస్ప్లేలో పెట్టారు. లుఫ్తాన్సా అనేది జర్మనీ నేషనల్ ఎయిర్లైన్. అంతేకాదు ఇది యూరోప్లోని అతిపెద్ద ఎయిర్లైన్. ఈ ఎగ్జిబిట్ ద్వారా లుఫ్తాన్సా చరిత్రని, టెక్నాలజీని మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడైతే ఎగ్జిబిషన్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి ఇంజన్లు, కాక్పిట్ కంట్రోళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ మనము ప్యాసింజర్లు కూర్చుండే సీట్లు చూడండి, హాఫ్ ఆఫ్ ది కట్ చేసి పెట్టినాడు. టర్బో బ్లేడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఎంత క్లీన్గా పెట్టాడు చూడండి. ఈ విడి పరికరాలకు దగ్గరగా చూస్తా అంటే పాపా చాలా చాలా బాగుంది. అన్నీ విడివిడి పాటలు మొత్తం పెట్టేసినాడు. ఇది మొత్తం తెలుసుకుంటే నాకు తెలిసి ఒక విమానం మనమే తయారు చేసేయచ్చు, అంత క్లియర్గా ఉంది. దాటి గురించి కూడా మొత్తం క్లియర్గా రాసి పెట్టుండారు ప్రతి ఒక్క దగ్గర. ఆ పార్ట్స్ ఏంటి, దాని వివరాలు ఏంటి, ఎప్పుడు ఎక్కడ యూజ్ చేశారు, ఏ ఏరోప్లేన్కి యూజ్ చేశారు అనే పూర్తి వివరాలు అయితే మనకి కిందనే రాసి పెట్టుండారు. పాపా ఇది చూడండి, ఒక రెక్క ఎంత క్లీన్గా ఉందో. లుఫ్తాన్సా ముందు భాగం చూడండి ఎంత క్లీన్గా కట్ చేసి పెట్టిండారో. టైర్లు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, సూపర్. ఇదే అండి ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం గురించి. జీవితంలో ఒక్కసారైనా ఈ సాంకేతికతను, ఈ పరిజ్ఞానాన్ని సందర్శించి తీరాలి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.